మసాలాలో సహజమైన రుచి ఎన్ఎస్పి మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పి మసాలా. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో శరవేగంగా పరుగులు పెట్టించడానికి కొత్త వ్యవస్థలను ఏర్పాటు చేయడం పైన రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెడుతూ ఉంది. అందులో భాగంగానే అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనేటువంటి ఒక ప్రపోజల్ చేశారు. దీన్ని ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ గా తీసుకుని కొన్ని ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులు అమరావతిలో కంప్లీట్ చేయాల్సినటువంటి వాటిపైన ఇది ఫోకస్ పెడుతుంది. ఆల్రెడీ ఎందుకంటే ఏపీసీఆర్డీఏ అంటే అమరావతి క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ పనిచేస్తుంది. దానికి అదనంగా మరొక స్వతంత్ర సంస్థగా అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అంటే ఏడీసీఎల్ పనిచేస్తుంది. ఇప్పుడు మూడో సంస్థ ఆవిర్భావం, దానికి సంబంధించి అన్ని క్లియరెన్స్లు వచ్చేసినాయి. ఇప్పుడు ఫైనల్గా జియో ఇస్తూ ఈ సంస్థ ఏర్పాటుకు సంబంధించిన జియో ఇచ్చేశారు ఆల్రెడీ. దానికి ఒక ఎండీని నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. మాజీ ఐఏఎస్ అధికారిని దీనికోసం తీసుకోవడం ఒక విశేషం. ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో స్పెషల్ పర్పస్ వెహికల్ కింద దీని కింద చేపట్టబోయేటువంటి ప్రాజెక్టులు, ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు అమరావతి ఐకానిక్ బ్రిడ్జి, అలానే అమరావతికి సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఎన్టీఆర్కి సంబంధించి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి మెమోరియల్ని డెవలప్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంది. ఇలా ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులు. అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా దీని పరిధిలోకే వస్తుందని చెప్పని ఆల్రెడీ గతంలో ఈ సంస్థ ఆవిర్భావం అంటే అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేటువంటి పేరుని ఖరారు చేశారు. ఆ సంస్థకి మేనేజింగ్ డైరెక్టర్ని నియమిస్తూ జియో రిలీజ్ చేసి మాజీ ఐఏఎస్ అధికారి సొంటి వెంకట రత్న శ్రీనివాస్ ఆయనకి ఎండీగా బాధ్యతలు అప్పగిస్తూ జియో రిలీజ్ చేసింది. జియో అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏజీఐసిఎల్, ఆల్రెడీ ఏడీసీఎల్ ఉంది, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, ఏపీసీఆర్డీఏ ఉంది. ఏపీసీఆర్డీఏ అనేది క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అని ఉంది. అలానే వీటికి ఎవరికి వాళ్ళకి స్పెసిఫైడ్ బాధ్యతలను కూడా అప్పగించారు. ఇందులో డెలిగేషన్ ఆఫ్ పవర్స్ కూడా ఇచ్చారు. ఇది అపాయింట్మెంట్ ఆఫ్ శ్రీ సొంటి వెంకట రత్న శ్రీనివాస్ ఐఏఎస్ రిటైర్డ్ యాజ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ అండ్ డెలిగేషన్ ఆఫ్ పవర్స్ టు ద మేనేజింగ్ డైరెక్టర్ ఏజీఐసిఎల్. దానికి సంబంధించినటువంటి ఆర్డర్స్ ఇందులో ఇచ్చారు. డెలిగేషన్ ఆఫ్ పవర్స్లో ఏ అంశాలు ఉన్నాయి కూడా ముఖ్యమైనటువంటి ఉంటాయి. ఎందుకంటే 3 కార్పొరేషన్స్ ఒక విధంగా పనిచేస్తున్నాయి కాబట్టి 3 సంస్థలు ఒకదానికొకటి కొలిజన్స్ జరగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే ఎస్పీవీ కింద దీన్ని ఇందులో రిఫరెన్స్ జియో నెంబర్ 2 అంటే రిఫరెన్స్ ఇచ్చింది. గవర్నమెంట్ అకార్డెడ్ అప్రూవల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ స్పెషల్ పర్పస్ వెహికల్ ఎస్పీవీ in the name of Amravati Growth and Infrastructure Corporation Limited under the Companies Act 2013 with the board of directors consisting of the principal secretary to municipal administration and urban development department, దానిలో ప్రిన్సిపల్ సెక్రటరీ, నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉంటారు, 5 డైరెక్టర్స్ ఉంటారు అనమాట. దీనిలో ద ఫస్ట్ బోర్డ్ మీటింగ్ వాజ్ హెల్డ్ ఆన్ 2/12 డిసెంబర్ 12న డిసెంబర్ నెలలో ఒక మీటింగ్ జరిగింది. దానిలో కొన్ని రెజల్యూషన్స్ తీసుకున్నారు. అందులో భాగంగానే ఎండీని అపాయింట్ చేయాలని చెప్పని ఇచ్చారు. ఎండీ ఇప్పుడు కార్యనిర్వాహక అధికారిగా వ్యవహరిస్తారు. ఈ సంస్థకు సంబంధించినటువంటి అన్ని బాధ్యతలను కూడా ఎండీ చూస్తారు. మిగతా అంటే చైర్మన్ ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఉన్నప్పటికీ కూడా ఆ చైర్మన్ పేరు మీద కార్యకలాపాల బాధ్యత మొత్తం కూడా ఎండీ చేతుల్లో ఉంటుందన్నమాట. సో ఇక్కడ అపాయింట్మెంట్ ఆఫ్ శ్రీ సొంటి వెంకటరత్న శ్రీనివాస్ ఐఏఎస్ రిటైర్డ్ యాజ్ మేనేజింగ్ డైరెక్టర్ of Amravati Growth and Infrastructure Corporation Limited. Further, in accordance with the resolution passed by the board, the following powers hereby delegated to Managing Director. And ఇచ్చేటువంటి పవర్స్ ఇచ్చారు. ఆ పవర్స్ టు ప్రిపేర్ డీటెయిల్డ్ డెవలప్మెంట్ ప్లాన్ ఫర్ స్పెషల్ ప్రాజెక్ట్స్ బేస్డ్ ఆన్ అప్రూవ్డ్ మాస్టర్ ప్లాన్ అండ్ టు బి అప్రూవ్డ్ బై సిఆర్డీఏ. సిఆర్డీఏ ఆల్రెడీ మాస్టర్ ప్లాన్ తయారు చేసింది అంతా కూడా సిఆర్డీఏ ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి ఏవైతే మాస్టర్ ప్లాన్లో అప్రూవ్డ్ స్పెషల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా సిఆర్డీఏ అనుమతితో చేసేటువంటి బాధ్యత దీనికి అప్పగించారు. టు డిజైన్, డెవలప్, ఇంప్లిమెంట్ అండ్ ఆపరేట్, మెయింటైన్ ద స్పెషల్ ప్రాజెక్ట్స్ ఇంక్లూడింగ్ ద ప్రొవిజన్ ఆఫ్ సిటీ సర్వీసెస్తో సహా వాటన్నిటిని డిజైన్ చేయడం, అభివృద్ధి చేయడం, అమలు చేయడం, వాటిని ఆపరేషన్ మోడ్లోకి తీసుకురావడం, దాన్ని నిర్వహించడం కూడా భవిష్యత్తులో అవన్నీ కూడా ఈ సంస్థకి వస్తాయి. ఇలా టు కలెక్ట్ డెవలప్మెంట్ ఛార్జెస్ ఫ్రమ్ ప్రైవేట్ డెవలపర్స్ యాజ్ అప్రూవ్డ్ బై సిఆర్డీఏ. ఇది కూడా కొన్ని చాలా ప్రాజెక్టులకు సంబంధించి యూజర్ ఛార్జెస్ లాంటివి, డెవలప్మెంట్ ఛార్జెస్ లాంటివి పెడతారు కూడా, అవి కూడా సిఆర్డీఏ అనుమతితో వాటిని కూడా అమలు చేయడం. అలానే కలెక్ట్ లీజ్ రెంటల్స్, అమరావతిలో అనేక భవనాలు నిర్మిస్తున్నారు, లీజ్ స్పేసెస్, ఆఫీస్ స్పేసెస్ ఇస్తున్నారు, వాటన్నిటిని కూడా సేకరించేటువంటి బాధ్యత కూడా ఈ కార్పొరేషన్కి అప్పగించారు. రెంటల్స్, యూజర్ ఛార్జెస్, టారిఫ్స్ యాజ్ ఆథరైజ్డ్ బై సిఆర్డీఏ అండ్ రెగ్యులేటెడ్ బై ద రిలవెంట్ అథారిటీస్. అది ముఖ్యమైనటువంటి అంటే డబ్బులు వసూలు చేసేటువంటి బాధ్యత కూడా ఈ సంస్థకి అప్పగిస్తున్నారు. టు సెలెక్ట్ డెవలపర్స్, కాంట్రాక్టర్స్, ఈ ప్రాజెక్టులకు సంబంధించి డెవలపర్స్, కాంట్రాక్టర్స్, ఆపరేటర్స్ ఫర్ స్పెషల్ ప్రాజెక్ట్స్ వాళ్ళని సిఆర్డీఏ అప్రూవల్తో సెలెక్ట్ చేసేటువంటి బాధ్యత ఇచ్చారు. రైజ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఫ్రమ్ మార్కెట్ బిసైడ్స్ గవర్నమెంట్ ఫండింగ్ యాజ్ రిక్వైర్డ్
విత్ ద అప్రూవల్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ ఏపీసీఆర్డీఏ. సో అన్నింటిలో ఏపీసీఆర్డీఏ కీలక పాత్ర పోషిస్తుంది ఇందులో కూడా. అంటే ఏపీసీఆర్డీఏకి ఒక విధంగా అనుబంధంగా పనిచేసేటువంటి సంస్థగానే దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. ప్రాజెక్టులు డిజైన్ చేయడము, వాటిని ఆపరేట్ చేయడము, వాటితో పాటు మార్కెట్ నుంచి నిధుల సమీకరణ బాధ్యత కూడా దీనికి అప్పగిస్తున్నారు. టు డెవలప్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ స్పెషల్ ప్రాజెక్ట్స్ యాజ్ ఆథరైజ్డ్ బై గవర్నమెంట్ అండ్ యాజ్ పర్ అప్రూవ్డ్ మాస్టర్ ప్లాన్ ఆఫ్ సిఆర్డీఏ. ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డు కట్టాలంటే కనుక దానికి ఇటుపక్క రావాల్సినటువంటి విద్యుత్ లైన్ల దగ్గర నుంచి సివేజ్ వాటర్, స్టామ్ వాటర్ మేనేజ్మెంట్, వీటన్నిటిని కూడా ఇందులోనే ప్లానింగ్లో భాగంగా చూస్తారు. టు ప్రొవైడ్ ట్రాన్స్పోర్ట్, పవర్ డిస్ట్రిబ్యూషన్, వాటర్ సప్లై, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఆర్ ఎనీ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ కామన్ ఏరియా అదర్ దాన్ ద ఏరియా డెవలప్డ్ బై కాంట్రాక్టర్, డెవలపర్, ఆపరేటర్ ఐదర్ డైరెక్ట్లీ ఆర్ త్రూ పీపీపీ మోడ్ యాజ్ పర్ ద వైబిలిటీ ఆన్ స్మార్ట్ సిటీ ప్రిన్సిపల్స్. సో స్మార్ట్ సిటీ ప్రిన్సిపల్స్ తగ్గట్టుగా ఈ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాంతోపాటు ఇతర సౌకర్యాలు ఇవన్నీ డెవలప్ చేసే బాధ్యత. టు ప్రొవైడ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎగ్జాంపుల్ హెల్త్ కేర్, స్పోర్ట్స్, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, ఈ స్పెషల్ ప్రాజెక్ట్స్ దగ్గర వాటికి సంబంధించిన యాక్టివిటీస్ ప్లానింగ్ కూడా వీళ్ళే చేస్తారు. ఎకో సిస్టమ్ని డెవలప్ చేయాలని, అలాగే ఎంగేజ్ ప్రొఫెషనల్స్ ఫ్రమ్ మార్కెట్ ఆన్ కాంపిటేటివ్ టర్మ్స్ అండ్ కండిషన్స్, ద అప్రూవల్ ఆఫ్ ద బోర్డ్ with the approval of the board duly following the relevant government issued by time to time, acquire capabilities and act world class public agency special projects for special projects development. ఇక అన్ని ఇవి రెగ్యులర్ డిఫాల్ట్ కండిషన్స్ లాంటివి అనమాట. ఇవన్నీ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు రిలీజ్ చేస్తూ సంబంధిత విభాగాలు కూడా కాపీ చేశారు. అంటే ఇక నుంచి ఏజీఐసిఎల్ అనేటువంటి కొత్త కార్పొరేషన్ పూర్తి స్థాయిలో ఎగ్జిస్టెన్స్లోకి వస్తుంది. దానికి కావాల్సిన స్టాఫ్, స్ట్రక్చర్ ఇవన్నీ కూడా ఆల్రెడీ జీవోలో ఇచ్చారు. ఇప్పుడు దాన్ని కార్యనిర్వాహక అధికారిగా మేనేజింగ్ డైరెక్టర్ని అపాయింట్ చేశారు. కాబట్టి అమరావతిలో ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ కేటగిరీలో పెట్టినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ఊపందుకునేటువంటి అవకాశం ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి టెండర్స్ ప్రొసీజర్స్ దగ్గర నుంచి వాటికి సంబంధించిన కాంట్రాక్టర్ని సెలెక్ట్ చేసేటువంటి బాధ్యత వరకు ఈ సంస్థ తీసుకుంటుంది. సో ఇప్పుడు మనకి ఇమ్మీడియట్గా ఎగ్జిస్టెన్స్లోకి రాబోయేటువంటి ప్రాజెక్టులు అమరావతి ఐకానిక్ బ్రిడ్జ్, ఇన్నర్ రింగ్ రోడ్డు, అలానే ఎన్టీఆర్ స్టాట్యూకి సంబంధించినటువంటి ప్రణాళిక, మరొకటి అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ప్రణాళిక, ఇలానే మరికొన్ని అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. మొత్తం ఒక 7-8 ప్రాజెక్టులు ఫస్ట్ ఇనిషియల్గా ఎస్పీవీ కింద పెట్టారు. ఇవి కాకుండా సిఆర్డీఏ కానీ గవర్నమెంట్ కానీ ఎస్పీవీ ద్వారా రన్ చేయాలని చెప్పి భావించిన ప్రాజెక్టులు కొత్తగా ఎండార్స్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఆ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుల్లో కానీ, లేదంటే ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి ప్రాజెక్టులు కానీ గవర్నమెంట్ ఏది ఎండార్స్ చేస్తే అది చేయాల్సి ఉంటుంది. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్ట్రక్చరు ఏజీఐసిఎల్కి సంబంధించి ఏర్పడిందని చెప్పని మనం భావించవచ్చు. అమరావతి అభివృద్ధికి సంబంధించి సిఆర్డీఏతో పాటు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏజీఐసిఎల్ కూడా రాబోయే రోజుల్లో పనిచేయబోతున్నాయి.